అందరికీ నమస్కారం. ముందుగా శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గంగాధర్ వాస్తు జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మనం ఈరోజు వాస్తులో చర్చించుకోబోయే టాపిక్ ఏంటంటే, చరవాస్తు పురుషుడు ఉత్తర శిరస్కుడిగా ఉన్నప్పుడు ఏ సింహద్వారం గల ఇండ్లని నిర్మించుకోవచ్చు చూద్దామండి. ఈ చరవాస్తు పురుషుడు ఉత్తర దిశలో పరిభ్రమిస్తున్నప్పుడు, ఉత్తర శిరస్కుడిగా ఉన్నప్పుడు ఈయన ఏ మాసాలలో అంటే జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ మాసాలలో ఉత్తర శిరస్కుడిగా ఉంటాడనమాట. ఈయన ఉత్తర శిరస్కుడిగా ఉన్నప్పుడు మనం ఏ సింహద్వారం గల ఇండ్లను నిర్మించుకోవాలి అంటే ఇప్పుడు చూద్దామండి. ముందుగా ఇది స్థలం అనుకోండి. ఇది తూర్పు దిశ, ఇది పడమర, ఇది దక్షిణం, ఇది ఉత్తరం. ఇది రఫ్గా గీశారనమాట, మళ్ళీ చక్కగా లేదనుకోన్నారు. అయితే ఈయన ఉత్తర దిశగా ఉత్తర శిరస్కుడిగా ఉన్నప్పుడు ఈయన తల ఏమో ఉత్తరం వైపు ఉంటుంది, పాదాలేమో దక్షిణం వైపు ఉంటే ఎడమ వైపుకు తిరిగి పడుకుంటాడనమాట. ఎడమ వైపుకి ఇటు తిరిగి పడుకున్నప్పుడు ఆయన పూర్ణ దృష్టి ఏమో తూర్పు వైపు ఉంటుంది, పాద దృష్టి ఏమో దక్షిణం వైపు ఉంటుంది. అప్పుడు ఈ జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ మాసాలలో మనం తూర్పు సింహద్వారం, దక్షిణ సింహద్వారం గల ఇండ్లని మనం నిర్మించుకోవచ్చు. అలాగే ఇక్కడ జనరల్గా కొన్ని టాపిక్లు చూడగానే అందరికీ డౌట్లు వస్తూ ఉంటాయి కొన్ని. ఇక్కడ ఆషాఢ మాసంలో మనం ఏ పనులు మొదలు పెట్టకూడదు కదండి, నూతన గృహాలు అనేసి. ఆ దిశలో ఉన్నప్పుడు 3 నెలలకు దిశలో పరిభ్రమిస్తూ ఉంటాడని చెప్పుకున్నాం కదా. అట్లా ఆ దిశలో ఈ మాసాలలో ఆ దిశలో ఉంటాడు కాబట్టి ఈ తూర్పు, దక్షిణ సింహద్వారం గల ఇండ్లను నిర్మించుకోవచ్చు అని చెప్పారు. అయితే మళ్ళీ మనకి ఇంకోటి కూడా చెప్పారు, ఏ మాసంలో గృహ నిర్మాణం మొదలు పెడితే ఎలాంటి ఫలితం ఉంటుందని కూడా చెప్పారనమాట. అది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందామండి. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.